44 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో మీరు సంగీత దర్శకులుగా కూడా మారారు. కానీ అది కంటిన్యూ చేస్తుంటే బహుశా పాటల క్వాలిటీ అలా ప్రిజర్వ్ అయ్యేదేమో. పాటల క్వాలిటీ నేను చేసినందువల్లే ప్రిజర్వ్ అయ్యేది కాదు. నేను మంచి పాటలు చేశాను, నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. నేను ఒక 45-50 సినిమాలకు మ్యూజిక్ చేశాను, అన్ని భాషలు కలిసి. నాకు స్వేచ్ఛ ఇస్తే నేను డెఫినెట్గా చేస్తాను, మంచి మ్యూజిక్ ఇస్తాను. హిట్ అవుతుందో కాదనేది ఎవరికి తెలియదు, ఏ పాట గురించి కూడా. బట్ నేను ఒక ఉదాత్తమైన సంగీతాన్ని ఇవ్వగలను మాత్రం 100% చెప్తాను. మీలోని స్పార్క్ని కోదండపాణి గారు గుర్తించి మీరు ఇలా రావాలని ఒక విజన్ తోటి మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు. కానీ మీరు మీ కుటుంబ సభ్యుల్ని కూడా ఎంకరేజ్ చేయలేదని వారు ఎప్పుడైనా నొచ్చుకున్న సందర్భాలు ఉన్నాయా? అంటే మా అబ్బాయి పాడతారని కానీ, మా చెల్లెలు పాడుతుందని కానీ మీరు చాలా సందర్భాల్లో చెప్పలేదు, చెప్పడానికి ఇష్టపడరని కూడా అంటుంటారు. అవునండి, మా ఆవిడ చాలాసార్లు బాధపడింది. మీరు వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోవచ్చు, కానీ మీ మాట అంటే చెల్లుబడి అవుతుంది కదా, మీరు గట్టిగా చెప్పలేదని అప్పుడప్పుడు నొచ్చుకుంటుంటుంది అనమాట. నేను చెప్పేది ఒకటేనండి, వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఆల్రెడీ ఉంది. పర్టికులర్గా మా అబ్బాయి మీద చాలా ప్రెషర్ ఉంటుంది. మేము 30 సంవత్సరాల తర్వాత పాడిన స్థాయికి వాళ్ళు ఇప్పుడే పాడాలి అని కోరుకుంటారు జనం. బాలసుబ్రహ్మణ్యం కొడుకు కదా అలా పాడేస్తారని. వాళ్ళు బిగినర్స్ అనే ఆలోచన ఉండదు. సో వాళ్ళు ఏది సంపాదించుకున్నా సొంతంగా వాళ్ళు సంపాదించుకుంటే ఆ కితాబు వాళ్ళకే దొరుకుతుంది. వాళ్ళు ఏదైనా పాడారు సంపాదించుకున్నారంటే కేవలం వాళ్ళ స్వశక్తితోనే సంపాదించుకున్నారు తప్ప నేను ఎవ్వరికీ చెప్పలేదు. డబ్బు చూశారు, కీర్తి చూశారు, ప్రతిష్ఠ చూశారు, అన్నీ చూశాక ఇప్పుడు మీరు ఇంకా ఏదో ఒక పవర్ ప్రతి వారిని వెంబడిస్తుంది అంటూ ఉంటారు. కానీ మీకు ప్రస్తుతం మరొక ఆలోచన కానీ, మీ పందా మార్చాలని కానీ, రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కానీ ఎప్పుడు రాలేదా? ఏనాడు కూడా? ఏనాడు లేదండి. నేను లాస్ట్ పాయింట్కి ముందు వస్తాను. రాజకీయాల్లో నాలాంటి వాడు పనికిరాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి నేను రాజకీయాలకు పనికిరాను, అది పక్కన పెట్టేద్దాం. నాకు వేరే ఏమీ లేదండి ఆశయాలు. ఎందుకంటే ఇంతవరకు కూడా నేను ప్లాన్డ్గా ఏదీ చేయలేదు. ఇంటికి రావడం, స్నానం చేసిన తర్వాత హ్యావ్ మై ఓన్ డ్రింక్ అండ్ వాచ్ టీవీ, ఆర్ ఒక మంచి పుస్తకం చదువుకోవడం, ఓ మంచి పాట వినడం, ఆయన నిద్రపోవడం. రాత్రి కారు దిగేటప్పుడు అడుగుతాను, రేపు వర్క్ ఏంటండి నా సెక్రటరీ అప్పుడు కూడా. రేపు ఏం పని ఉందని నేను అడగను. ఐ డోంట్ వాంట్ టు, ఇట్స్ నాట్ మై బిజినెస్. ఇవాళ వరకు నేను పని చేయాలి, రేపు కూడా ఆనందంగా గడపాలి. ఇదే నా ధోరణిది. 100% నేను నాలో ఉన్నటువంటి ఒక సంగీత పిపాసకుడికి వాడికి తృప్తి కలిగేటట్టు పని చేయలేకపోతున్నానని తెలిసిన రోజున ఐ షుడ్ అనౌన్స్ ఎ రిటైర్మెంట్ అండ్ స్టాప్ సింగింగ్ ప్రొఫెషనల్లీ. ఇది ఒక్కటే నా ఆశయం, ఇంకా నాకు వేరే ఆశయాలు ఏమీ లేవండి. రుగ్మత లేకుండా ఆరోగ్యంగా తెలియనప్పుడు తను చాలించేయాలి, అది నాకు కావాల్సింది. మీ అభిమానులు ఒక చిన్న వారి తరఫున ఒక కోరిక మిగిలిపోయింది, మీరు శాస్త్రీయ సంగీతం గురించి కదండి. దానికి ఏ కారణం చెప్పినా కూడా తప్పేనండి. చేయాలండి. గట్టిగా చెప్పడానికి భయం వేస్తుంది, చేయగలనా లేనా అని. అంటే వయసు అయిపోతుంది, బట్ టైం దొరుకుతుందో లేదో అని. బట్ ఐ ప్రామిస్ యూ, కనీసం ఒక్క కాన్సర్ట్ అయినా మనసారా చేసి తీరుతాను నేను, క్లాసికల్ కాన్సర్ట్. సార్, యాజ్ వి వైండ్ అప్, ప్రస్తుతం మీ స్టేట్ ఆఫ్ మైండ్ని ప్రతిబింబించే ఒక పాట, మీరు పాడిన పాటల్లోంచి, లేక మీకు బాగా ఇష్టమైన రఫీ గారు పాడిన పాటల నుంచి కానీ. మీరు ఎంత ఫిజికల్గా నన్ను గ్రిల్ చేస్తున్నారనమాట. సిబిఐ వాళ్ళు కూడా చేయరు రాజకీయ నాయకులు ఇలాగా. ఒక చిన్న బాణం అలా వేసేసి దానికి ఎంత సమాధానం చెప్పాలి, నా మైండ్ స్టేటస్ ఏం చెప్పాను నేను. లలిత కళారాధనలు వెలిగే చిరుదివ్వెను నేను, మధుర భారతి పద సన్నిధిలో, మధుర భారతి పద సన్నిధిలో ఒదిగి తొలి పువ్వును నేను, ఒదిగి తొలి పువ్వును నేను. నేను ఒక చిరుదివ్వని, ఆవిడ పాదాల దగ్గర ఒక చిన్న పుష్పాన్ని, ఎప్పుడూ అలాగే ఉండాలనుకుంటాను. ఈ చిరుదివ్వ అఖండ జ్యోతిగా వెలిగితే పర్వాలేదు, అది చాలా కాంతివంతంగా పెద్దది కావాలని కోరుకోను నేను. ఎందుకంటే ఎక్కువ వేడైపోయినా కూడా అవతల వాళ్ళు కాలిపోతారు దీంతో. ఈ చిరుదివ్వ ఇలా వెళ్తూ ఉంటే చాలు. ఎందుకంటే చాలామంది ఇది వెలగడానికి చమురు పోస్తూనే ఉంటారు, దాని గురించి ఏం లేదు. చాలా గొప్ప జన్మ ఇచ్చాడు భగవంతుడు, అందరి చేత మర్యాద పొందే, అందరి చేత గౌరవింపబడేటటువంటి ఒక జన్మనిచ్చాడు. మా తల్లిదండ్రులకు కానీ, నా కుటుంబం వాళ్ళకి కానీ ఏ విధమైన మచ్చ ఇవ్వలేనటువంటి బతుకునిచ్చాడు దేవుడు. ఒక గొప్ప వృత్తిలో పెట్టాడు దేవుడు నన్ను.